అందరికీ నమస్కారం. మనం థంబ్‌నెయిల్‌లో చూసిన విధంగా ఒక క్వెషన్ అయితే వేయడం జరిగింది. మీ పిల్లలు 10వ తరగతి చదువుతున్నారా? అయితే ఈ చక్కటి అవకాశం మీకోసమని. యెస్. ఇక్కడ మనము దేని గురించి మాట్లాడుతున్నామంటే 10వ తరగతి కంప్లీట్ చేసిన తర్వాత, ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత మన గవర్నమెంట్ జేఈఈ, నీట్ అనే ఎగ్జామ్స్ని కండక్ట్ చేయబోతుంది. సో ఆ ఎగ్జామ్లో మనకు ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో, ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ని బేస్ చేసుకుంటూ ఎగ్జామ్ అయితే ఈ ఎక్స్ అనే ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. ఈ ఎగ్జామ్ యొక్క మనకు ఉపయోగం ఏంటంటే, ముందుగా చెప్పాల్సింది, ఈ ఎగ్జామ్లో ఎటువంటి ఫీజు అయితే తీసుకోరు, అంతా ఫ్రీగా రాసుకోవచ్చు. ఓకే, ఈ ఎగ్జామ్ని రాసిన తర్వాత మనకు బెనిఫిట్స్ ఏంటంటే, ఎవరైతే పేద పిల్లలు కావచ్చు, ఎవరైతే మిడిల్ క్లాస్ పిల్లలు కావచ్చు, అన్డెవలప్మెంట్ ఏరియాలో ఉన్న పిల్లలు కూడా కావచ్చు, 10వ తరగతి ప్రస్తుతం చదువుతున్న పిల్లలు మెరిట్లో ఉంటూ వాళ్ళ యొక్క స్టడీస్ని ముందుకు కొనసాగించుకోవడానికి ఈ ఎగ్జామ్ అయితే చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఎగ్జామ్లో మెరిట్ సాధిస్తే వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్ని ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి, ఎక్కడ రాయాలి, ఎవరు తీసుకెళ్తారు, ఓకే, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ అయితే ఈ వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు విని అర్థం చేసుకొని, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? కొన్ని విషయాల్లో వీడియోలో అన్నీ కూడా చెప్పలేకపోవచ్చు. కాబట్టి మీ మైండ్లో ఏదైతే ఉంటుందో, మీ మనసులో ఏదైతే సందేహాలు ఉంటాయో అవన్నీ కూడా మాతో పంచుకోండి. మేము మీకు ప్రతిసారి మీ ఇచ్చిన కామెంట్కి కానీ, లేదంటే మీరు కాంటాక్ట్ చేసిన ప్రతి విషయాన్ని కూడా మేము రిప్లై ఇస్తాము. ఓకే, మనందరి బాధ్యత ఏంటంటే, మనందరి టార్గెట్ ఏంటంటే, ప్రస్తుతం ఉన్న పిల్లల్ని అందరినీ కూడా మనం మంచి గుడ్ వేలో మనం తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. ఓకే, ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ప్రస్తుతం 10వ తరగతి చదివిస్తున్న తల్లిదండ్రులకి మరొకసారి ధన్యవాదాలు. ఈ వీడియో యొక్క ముఖ్య కారణం ఏంటంటే, ఐఐటి క్యాంపస్లో ఈ నెల 26వ తారీఖున ఆదివారం ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ ఏం చెప్తుందంటే, మెరిట్లో ఉన్న స్టూడెంట్స్ని నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ కోసం కొంత అమౌంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కూడా కావచ్చు. ఇన్ ద సెన్స్ ఆఫ్ వాట్ ఈస్ దట్, స్టైఫండ్ కావచ్చు, అలాగే మనకు స్కాలర్షిప్ విధంగా కూడా కావచ్చు. ఏదో ఒక రూపంలో వారి కొంత అమౌంట్ అయితే మనకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రస్తుతం ఎవరైతే మెరిట్ ఉన్నా సరే, వాళ్ళు ఎకనామికల్గా అన్డెవలప్మెంట్ ఉంటారో వాళ్ళ కోసం ఈ యొక్క ప్రయత్నం అయితే జరుగుతుంది. సో మనకి ఐరా అకాడమీ ఇక్కడ మనకి జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, ఇదంతా కూడా వాళ్ళు అండర్టేకింగ్లో జరుగుతుంటుంది కొన్ని విషయాలు అయితే. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, 26th October 2025 సండే ఓకే, ఈ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ముఖ్య కారణంగా మనకు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో మన ట్యూషన్ నుంచి కొంతమంది పిల్లల్ని అయితే తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాము. సో మా ట్యూషన్ పిల్లలే కాకుండా ఈ చుట్టుపక్కల మాకు అవైలబుల్లో ఉన్న ఏ 10th క్లాస్ విద్యార్థిని అయితే మేము తీసుకోవడం అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మాకు సాటర్డే నైట్ కల్లా మాకు ఇన్ఫామ్ చేస్తే మీ పేరుని మేము ఎన్రోల్ చేస్తాము. ఇంకొక విషయం ఏంటంటే, ఎగ్జామ్ ఫీ అనేది మేము అసలు తీసుకోము. ఓకేనా? దీనికి అసలు అమౌంట్ ఉండదు, ఫ్రీ టెస్ట్. ఓకే, ఎవరైనా సరే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 2025లో విశాఖపట్నం పరిధిలో ఉన్న ఏ 10వ తరగతి విద్యార్థి అయినా సరే ఈ యొక్క పరీక్షకి అటెండ్ అవ్వచ్చు. ఓకే, వచ్చి రాయవచ్చు, అది కూడా ఫ్రీగా. అంతేకాదు, ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత అసలు ఐఐటి అంటే ఏంటి, జేఈ అంటే ఏంటి, నీట్ అంటే ఏంటి, వాటి మీద కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఓకే, వాటిపైన అవగాహన కల్పిస్తారు. వాటి యొక్క ప్రాముఖ్యత ఫర్దర్గా ఫ్యూచర్లో ఎంతగా ఉంటుంది అనే దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి చక్కటి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని మేమైతే కోరుకుంటున్నాం. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే,
ముఖ్యంగా ఇక్కడ సిలబస్. 10వ తరగతి విద్యార్థులు అయ్యో మేము ఇంకా చదవలేదే, మాకు ఇంకా టెస్ట్కి మేము ఎలా అటెండ్ అవుతాము అనే ఒక సందేహం అయితే ఉంటుంది. వాళ్ళ కోసమే ఇప్పటి వరకు మీరు ఎంత నేర్చుకున్నారో దాన్ని బేస్మెంట్ చేసుకుని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు యూనిట్ 1, యూనిట్ 2 అలాగే FA1 ఓకే ఇవన్నీ ఎగ్జామ్స్ అని రాస్తూ ఆల్మోస్ట్ మనకు సంక్రాంతి సెలవులకి దగ్గరగా వచ్చేసారు. అంటే హాఫ్ ఆఫ్ ది ఇయర్ అయిపోయినట్టే మన దృష్టిలో. ఇంకా పబ్లిక్కి కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇలాంటప్పుడు మీరు ఇంకా నేను సిలబస్ కంప్లీట్ చేయలేదే అనే సందేహంలో అయితే మీరు ఉండకూడదు. మేము కొన్ని టాపిక్స్ చెప్తాము, ఆ టాపిక్ బట్టి మీరు చూసుకోండి ఒకసారి. మనకి సిలబస్ వచ్చేసరికి ఫిజిక్స్ ఉంటుంది, ఓకే, అలాగే కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, జనరల్ యాప్టిట్యూడ్, ఓకేనా. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ సిలబస్ పైనే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. కాబట్టి ఇంకోసారి రిపీట్ చేస్తాను చూడండి ఒకసారి. మనకి ఫిజిక్స్లో వచ్చేసరికి లైట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఫోర్స్ అండ్ వర్క్ కావచ్చు, పవర్, ఎనర్జీ కావచ్చు. ఇది ఆల్రెడీ మీకు అయినట్టు ఉన్నట్టుంది. ఇంకా అవ్వకపోతే ఒకసారి నార్మల్గా చూసుకోండి. అలాగే కెమిస్ట్రీ, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, ఓకే, మెటల్ అండ్ నాన్ మెటల్స్, పీరియాడిక్ టేబుల్, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. నాకు తెలిసి ఇవన్నీ కూడా అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇక మ్యాథమెటిక్స్ వస్తే రియల్ నెంబర్స్, ట్రిగ్నోమెట్రీ, పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ కోఆర్డినేట్ జియోమెట్రీ, ఓకే. బయాలజీ, లైఫ్ ప్రాసెస్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, హెరిడిటీ, అవర్ ఎన్విరాన్మెంట్, రీప్రొడక్షన్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. సో జనరల్ యాప్టిట్యూడ్కి వచ్చేసరికి ఇక్కడ పిల్లలు 10th క్లాస్ వాళ్ళు కొంచెం ఆలోచించారనమాట. ఈ కాన్సెప్ట్ అనేది మన టెక్స్ట్ బుక్లో నుంచి రాదు, ఓకే. అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎంతో కొంత రావచ్చు, కానీ కంప్లీట్గా 100% అయితే మనకు పెద్దగా అవగాహన ఉండదు. అదేంటి చెప్తాను చూడండి. ఇంగ్లీష్, మీకు జనరల్ ఇంగ్లీష్ అంటే మాకు 10th క్లాస్ వరకు ఏదైతే చదువుతారో ఆల్మోస్ట్ అవే వస్తుంది. దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇకపోతే కరెంట్ అఫైర్స్, మనం మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అనేది చదవం, ఓకే. ఎందుకంటే 10th క్లాస్ అకాడమిక్ కాబట్టి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే కొంతమంది చదువుతారు. ఎక్కడో రేరు, చాలామంది తక్కువగా మనకు కరెంట్ అఫైర్స్ అనేది చదువుతారు. సో దానికి పెద్ద ప్రాబ్లమే కాదు. నెక్స్ట్ అలాగే జనరల్ నాలెడ్జ్, ఓకే. ఇది కూడా మనకు కొంత టెక్స్ట్ బుక్ బేస్డ్ ఓరియంటెడ్గానే వాళ్ళు ఇస్తారు, ఓకే. మ్యాక్సిమం బయట నుంచి మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు, ఇంకా 10th స్టాండర్డ్ కాబట్టి. ఇకపోతే మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, ఇది కొంచెం మనకు అవుట్ ఆఫ్ సిలబస్. అది కూడా మనకి మ్యాథ్స్లో ఒక భాగమే, కానీ చాలామందికి తెలియదు, పిల్లలకి తెలియదు, ఓకే. దాని గురించి వరి ఏం కావనవసరం లేదు. మీకు ఏదైతే తెలుసో ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఈ సిలబస్ ఉన్నాయి కదా, వీటిని మీరు బేస్ చేసుకొని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి, ఓకే. ఇంకొక విషయం, పర్ఫెక్ట్గా మీరు దీనికి ఆన్సర్ చేయాలి, ఓకేనా. ఎలా ఆన్సర్ చేయాలంటే భారతదేశ రాజధాని అనగానే ఢిల్లీయా న్యూఢిల్లీయా అన్నట్టు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఓకేనా. స్ట్రాంగ్గా మనకి 100% వాటి యొక్క ఆన్సర్ తెలిస్తే మాత్రమే పెట్టండి, లేదంటే పెట్టవద్దు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్ అయితే ఉంది, ఓకే. ఇంకోసారి చెప్తున్నాను, ఈ ఎగ్జామ్లో మనకు నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మనకు ఒక 5 క్వశ్చన్స్ ఉందనుకుందాం. ఈ 5 క్వశ్చన్స్లో మీకు పర్ఫెక్ట్గా 1, 2, ఓకే, అలాగే 3, ఈ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా మీకు తెలుసు 100%. సో మీరు అబ్సల్యూట్లీగా దీన్ని ఆన్సర్ చేసేసారు. ఇకపోతే ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ వచ్చేసరికి అటు ఇటుగా ఆలోచిస్తున్నారనమాట. ఓకే, అయ్యే ఛాన్స్ ఉంది, 50-50 ఛాన్సెస్ అని పెట్టారు, ఓకే. ఇది రాంగ్ అయిపోయింది, ఆ విషయం మీకు తెలియదు. ఇంకోటి 98% మీకు అది గుర్తుకొస్తుంది, కానీ అదా ఇదా అనే కన్ఫ్యూజన్లో మీరు ఉన్నారు. సో ఏదో పెట్టేసాం, ఏదో పెడదాం, వచ్చేది అని అనుకున్నారు మీరు. ఇక్కడ మనకు వస్తే వస్తుంది, రాకపోతే రాదని కాదు, పర్ఫెక్ట్ ఏది తెలిస్తే అది మాత్రమే పెట్టండి. ఎందుకంటే దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది చూడండి ఇప్పుడు. సో మనకు ఉన్నది 5 క్వశ్చన్స్, మీరు చేసింది కరెక్ట్గా 3 క్వశ్చన్స్, ఓకే, 2 రాంగ్ చేస్తారు. రూల్ ప్రకారంగా మీకు 5 క్వశ్చన్స్కి 3 మార్క్స్ రావాలి.
కానీ ఇక్కడ నెగిటివ్ ఉండడం వల్ల ఈ 2 క్వశ్చన్స్ కూడా మీకు మైనస్ అయిపోయి ఓకేనా, ఒకే ఒక మార్క్ అనేది మీకు రావడం జరుగుతుంది. అది ఈ ఎగ్జామ్ యొక్క. సో ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకు ఉండబోతుంది. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే అనుకుంటున్నాను. ఇంకోసారి రిపీట్ చేస్తాను, లైట్గా స్పీడ్గా అయిపోతుంది. లేదు, ఇక్కడ మనకు ప్రస్తుతం చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఒక స్కాలర్షిప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అందులో మన ట్యూషన్ పిల్లలు కూడా మేము ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము, పంపించాలనుకుంటున్నాము. వాళ్ళైతే వెహికల్ అంతా కూడా వాళ్ళే అరేంజ్మెంట్ చేస్తారు. సో మేము చెప్పాల్సింది ఒకటి, ఎంతమంది పిల్లలు వస్తున్నారు అనేది మేము ఇన్ఫామ్ చేయాలి. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ని ఫేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇన్ఫామ్ చేయండి. ఓకేనా, అవసరమైతే డిస్క్రిప్షన్ పైన నా నెంబర్ ఇస్తాను, లేదంటే నాకు SMS చేసినా సరే, లేదా కాంటాక్ట్ చేసినా, లేదా నాకు టెక్స్ట్ చేసినా సరే నేను రెస్పాండ్ అవుతాను. గుర్తుపెట్టుకోండి, సండే ఆదివారం 26వ తారీఖున అక్టోబర్. ఓకే, మనకి ఎగ్జాక్ట్గా 9:30 ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, 11:30 ఎగ్జామ్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకేనా, కాబట్టి మనకి ఎగ్జామే 9:30 అనుకుంటే అంతకుముందే మనము అక్కడికి చేరుకోవాలి. ఓకేనా, చేరుకోవాలంటే మనం నైటే కొంచెం ఎర్లీగా పడుకుంటే బెటర్. మీరు నైట్ పడుకోవాలంటే నాకు ముందు ఇన్ఫామ్ చేయండి ఎవరెవరు వస్తున్నారనేది, దాన్ని బట్టి నేను ప్లానింగ్ అనేది చూసుకుంటాను. ఓకేనా, టెన్షన్ ఏం పడద్దు, ఆల్ ది బెస్ట్. ఏం కాదు, ఫెయిల్ అయినా పర్వాలేదు, పాస్ అయినా పర్వాలేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనం పాస్ అయినంత మాత్రం మనకు స్కాలర్షిప్ రాదు, మెరిట్ రావాలి. ఓకేనా, ఎందుకు ఈ కాంపిటెన్స్ అంటే ఇదే ప్యాటర్న్ మనకు గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లై అవుతుంది. అక్కడ కూడా మీకు ఎగ్జామ్ పాస్ అయినంత మాత్రం మీకు జాబ్స్ అయితే ఇవ్వరు. ఓకే, టాప్లో చూస్తారు, అది కూడా చాలా కేటగిరీస్ ఉంటుంది. ఓకే, దాని గురించి పక్కన పెడదాం, అది నన్ ఆఫ్ బిజినెస్, మనకు సంబంధించింది కాదు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం 10th క్లాస్ పిల్లల గురించి మనం చెప్పబోయేది ఏంటంటే IIT JEEలో ప్రస్తుతం ఎంత ఇంపార్టెన్స్ ఉంది, వాటి టెక్స్ట్లు ఎలా ఉంటాయి, వాటి ఎగ్జామ్ లెవెల్స్ ఏ విధంగా ఉంటుందో మనం మన సండేలో మనం పరిచయం చేయబోతున్నాం. ఓకేనా, దానికి మీరంతా సపోర్ట్ చేసి మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఇంత చివరి వరకు ఓపికగా చూసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.